ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరికీ కూడా తెరవబడిన హృదయాలు దయచేయండి అయ్యా. మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రతి హృదయాంతరంగంలో చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. Psalms chapter 91 verse 11, For he shall give his angels charge over thee, to keep thee in all thy ways. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి దేవుడు తన దూతలకి మన గురించి ఆజ్ఞాపిస్తాడంట, మన మార్గములన్నిట్లో మనల్ని కాపాడటానికి. ఎంతమందికి అలవాటు ఉందండి, మరి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేసుకోవడము, దేవుణ్ణి మనతో పాటు రమ్మని ఆహ్వానించే అలవాటు ఉందా మీకు? ఒకవేళ లేకపోతే ఈరోజు అలవాటు ప్రారంభించండి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవుడి కాపుదల అనేది మనకి చాలా అవసరము. దేవుని యొక్క తోడు అనేది మనకి అవసరము. అలాగే దేవుడిని రమ్మని మనం పిలుస్తున్నామంటే మనం ఎలాంటి స్థలాలకి వెళ్తాం? దేవుడు పరిశుద్ధమైన స్థలాలకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం వ్యర్థమైన స్థలాలకి, పాపపు స్థలాలకి వెళ్ళకుండా దేవుడు మనల్ని ఆపుతాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థించడము, ఆయన చిత్తానుసారంగా చేయడం అనేది మన జీవితంలో మనకి ఆశీర్వాదకరము. ఈరోజు ఎంతోమంది వాళ్ళ ప్రయాణాల ద్వారా మరి అనేక రీతిలుగా మరణిస్తున్న వాళ్ళ గురించి మనం వింటున్నప్పుడు నిజంగా చాలా బాధపడేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఊహించలేనటువంటి ఘటనలు జరుగుతున్నాయండి. నిద్రలోనే ఎంతోమంది మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదం ద్వారా ఎంతోమంది మరణిస్తున్నారు. అయినప్పటికీ మన రాకపోకల్లో దేవుడు ఈరోజు మనకి క్షేమాన్ని, తన కృపను ఇచ్చి మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడంటే దేవుడు దయ, దేవుని యొక్క కృప మన మీద అత్యధికంగా ఉంది. చాలాసార్లు మనకు కూడా ప్రమాదాలు సంభవించే సమయంలో అనిపిస్తుంది, ఆల్ ఆఫ్ ద సడన్ ఇంకా జరిగిపోతుంది, ఈ యొక్క యాక్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగవలసిన ప్రమాదం తప్పిపోయిన పరిస్థితులు ఎన్నో చూస్తుంటాం. కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల మనకుంది, దేవుని యొక్క తోడు మనకుంది. దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించున్నాడు మనల్ని కాపాడమని చెప్పి. ఒక ప్రయాణాలని కాదండి, దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి తోడుగా ఉంటాడు. ఆయన మార్గదర్శకుడుగా ఉంటాడు. మనం చేయవలసిన పనుల్లో కావచ్చు, మనం ప్రారంభించవలసినటువంటి విషయాల్లో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, ప్రతిదీ కూడా మనము దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు తన దూతల్ని మనకి ముందుగా పంపెట్టి నడిపిస్తాడు. దేవుడు మనకి కావాల్సినటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, ఏది కరెక్ట్ ఏది తప్పు అని. ఒకసారి మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం చూద్దాము. అంతలో యెహోవా బిలాము కళ్ళు తెరచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ఇక్కడ ప్రవక్తైనటువంటి బిలాము గురించి చూస్తున్నామండి. ఇక్కడ బిలాముని మరి మోయాబు రాజు అయినటువంటి మరి బారాకు పిలిపించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి. అయితే మరి 3 సార్లు మరి అతను మనుషులు పంపిస్తాడు. ఫస్ట్ 2 సార్లు కూడా రానని చెప్తాడు. దేవుడిని అడుగుతాడు, దేవుడు వద్దంటాడు. తర్వాత 3ఓసారి కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, సరే నువ్వు వెళ్ళు, నేనేం చెప్తానో అదే చెయ్యి అని చెప్పి దేవుడు వెళ్ళమంటాడు. ఇక్కడ దేవుడు 2 సార్లు వెళ్ళొద్దన్నప్పుడు బిలాము ఆగిపోవాలి కదా. మరి బారాకు రాజు నీకు అంత డబ్బులు ఇస్తాను, ఇంత డబ్బులు ఇస్తాను, అంతకంటే మంచి ఉన్నత అధిపతుల్ని పంపించినప్పుడు మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయమంటావు ప్రభువా, ఏం చేయమంటావు? మొదట్లోనే చెప్పేశాడు దేవుడు వెళ్ళొద్దు అని. అయినా కూడా దేవుడిని బలవంతం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, సరే వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. మరి మార్గ మధ్యలో ఏమైందో, బిలాంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో తెలియదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మరి నా దూతలు మీకు పంపిస్తానని. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ బిలాం గురించి చూస్తున్నామండి. మరి ఏ ఆలోచనతో వెళ్తున్నాడో కానీ దేవుని దూత మరి అతనికి కనిపించింది. దేవుడు కళ్ళు తెరిచినప్పుడే దేవుని దూతని చూడగలిగినాడు బిలాము.
అయితే అతను గాడిద మీద ప్రయాణం చేసినప్పుడు దూతని మరి గాడిద చూడగలుగుతుంది కానీ బిలాము చూడలేకపోయినాడు. ఎందుకంటే మరి దూత తన మార్గానికి అడ్డు వచ్చి నిలబడినప్పుడు మరి గాడిద ఏం చేస్తుందంటే దూత మార్గం నుంచి తప్పించుకొని పక్కకు వెళ్తుంటే బిలాంకి చాలా కోపం వచ్చి దాన్ని కొడతాడనమాట. అది అప్పుడు దేవుడు దానికి కూడా మాటలు ఇస్తాడు బిలాముతో మాట్లాడడానికి. ఆ గాడిద అంటుంది, అయ్యా నువ్వు నా యజమానుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎప్పుడైనా ఇలాగా నేను చేశానా, నేను ఇబ్బంది పెట్టినానా అంటే లేదంటే మళ్ళీ నన్ను ఎందుకు కొడుతున్నావు అన్నప్పుడు దేవుని యొక్క దూతను చూసిన తర్వాత మరి వెంటనే సాగిలపడి మరి నమస్కారం చేసినట్లుగా ఇక్కడ బిలాం చూస్తున్నాం. మరి దేవుని యొక్క దూత ఏ విధంగా నిలబడిందంటే ఖడ్గము చేత పట్టుకొని నిలబడింది. అది గాడిద చూసి భయపడే పక్కకు వెళ్ళిపోతుంది, కానీ బిలాంకి అదేమో అర్థం కాలేదు. ఎప్పుడైతే చూశాడో అప్పుడు దూత బిలాంతో మాట్లాడుతుంది, నీ గాడిద కానీ ఇప్పుడు పక్కకు కానీ తప్పించుకోకపోతే ఖచ్చితంగా నువ్వు మరణించేవాడు ఈరోజు అంటే. అప్పుడు ఒక మాట అంటున్నాడు 34వ వచనంలో, అందుకు బిలాము నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదునని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. ఇప్పుడు బిలాంకి అర్థమైంది, నేను పాపం చేసి తిని. ఎందుకు పాపం చేశాడంట, మరి నేను ఈ విధంగా పోవడము దేవుడి దృష్టికి చెడ్డదని నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పి దూతతో అంటున్నప్పుడు దూత అంటుంది, దేవుడికి ఏం చెప్పమంటే అదే చెయ్యి, నువ్వు అదే మాట్లాడు, అందుకంటే ఏం చేయొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే. అప్పుడు సరే అని వెళ్తున్నాడు. మరి మార్గం అంతటి మనసులో ఏమేమి ఆలోచించుకుంటూ పోతున్నాడు. మరి బారాకు రాజు మాట వినేసి ఇశ్రాయేలు ప్రజల్ని క్షమించేసి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నాడో, లేకపోతే నేను కూడా ఒక ఉన్నత పదవిని కోరుకుందాం అనుకున్నాడో, మరి ఏమేమి ఆలోచనతో వెళ్తున్నాడు. ఆలోచనలు సైతం చూసేటువంటి మన గొప్ప దేవుడు మరి దూతను పంపించాడు. ఎందుకంటే దూత ఆల్రెడీ వీళ్ళతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు ప్రామిస్ చేశాడు కదా, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడడానికి దూతను ఆజ్ఞాపించానని. మరి ఇలాగా బిలాము తన మనసులో పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే దూత అక్కడ నిలబడి అతన్ని గద్దించింది. మరి బిలాము మార్గములో మరి దేవుడు దూతలు కాపలుగా ఉండి నడిపిస్తున్నారంటే ఈరోజు నా మార్గంలో మనకు కూడా దేవుని యొక్క దూతలు ఉండి మనల్ని కూడా నడిపిస్తారండి. ఏది మంచిది, ఏది చెడుది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని దేవుడు చాలాసార్లు మనకి చెప్తుంటాడు. అయినా కూడా మనం పట్టించుకోం. ఏ విధంగా అయితే బిలాం పట్టించుకోలేదో మనం కూడా చాలాసార్లు దేవుడు ఉద్దేశాన్ని చేయము. ఇక్కడ దేవుడిని బలవంతం చేయడాన్ని బట్టి మాత్రమే దేవుడు వెళ్ళమన్నాడు బిలాముని, అంతేగాని దేవుడు ఇష్టానుసారంగా మాత్రం వెళ్ళమని చెప్పలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి చేత ఆశీర్వదించబడిన ప్రజలు. అలాంటి ప్రజల్ని క్షపించడానికి ఆ వ్యక్తి పిలుస్తున్నాడు అంటే బిలాం ముందే చెప్పేయాలి కదా నేను రాను అని. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుడు ప్రజల్ని క్షపించడానికి పోవల్లా వద్దా అని. కానీ దేవుడు వద్దన్నా వెళ్ళాడు. కానీ దేవుడు మాత్రము తన ప్రజల్ని శపింపనివ్వలేదు, కానీ దీవింపజేశాడు బిలాము ద్వారా. కాబట్టి దేవుడికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు మన మార్గం అంతట్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఒకవేళ గాడిద కానీ ఆ రోజు మరి తప్పించుకోకుండా వెళ్ళి ఉంటే, మరి దూతకు ఎదురు వెళ్ళి ఉంటే బిలాము ఆ రోజు మార్గంలోనే చనిపోయేవాడు. కానీ ఒక మూగ జీవి అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క భయం కలిగి మరి పక్కకు జరిగింది కాబట్టి బిలాము కూడా కాపాడబడ్డాడు. కొన్నిసార్లు పశువులకున్న బుద్ధి కూడా ఈరోజు మానవులుగా మన జీవితాల్లో చాలాసార్లు లేదే అని చెప్పాలండి. దేవుడికి భయపడవలసిన మనము, దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుడి మాటకి చాలాసార్లు ఎదురు తిరుగుతున్నాము, దేవుడికి లోబడలేకపోతున్నాం, ఆయన చేయొద్దన్న పనులు చేస్తున్నాము, మరి బలవంతం చేస్తున్నాం. మనం కూడా చాలాసార్లు బిలాములాగానే దేవుడు అది వద్దు అంటే అది చేస్తా ప్రవ్వా, అది కావాలి ప్రవ్వా, నాకు అదే కావాలి ప్రవ్వా, నాకు ఇదే కావాలి ప్రవ్వా అని చెప్పి దేవుని చాలాసార్లు బలవంతం చేస్తూ ఉంటాము. దాని ద్వారా మనకి నష్టమే తప్ప లాభం అంటూ ఏది ఉండదు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి బలవంతంగా ఏది తీసుకోవడానికి ఎప్పుడు ప్రయాసపడకూడదండి. ఈరోజు దేవుడు నీ మార్గంలో తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు గ్రహించాల్సింది ఒక్కటే, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు వెళ్ళొద్దన్న చోటికి మనం వెళ్ళకూడదు. దేవుడు ఇది కరెక్ట్, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళు అంటే ఆ మార్గంలో వెళ్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు వద్దన్న మార్గంలో వెళ్తే నీకు ఆశీర్వాదం అనేది ఏమాత్రమూ ఉండదు. అలాగే ప్రతిరోజు నువ్వు పాప మార్గంలో నడుస్తున్నావేమో, ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు దూతలు నీతో ఉన్నారు, మరి దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు వెళ్తున్నటువంటి ఆ మార్గం చూసినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడని మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడికి ఇష్టం లేని స్థలాలకు వెళ్తున్నావా? దేవుడు వద్దన్న చోటికి వెళ్తున్నావా? అయితే దేవుడు రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మార్గం నుంచి నువ్వు బయటికి రా, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అలాగే మంచి మార్గం గుండా నేను నడిపించాలని తన దూతలు నీకు తోడుగా ఉంచి ప్రతి నిమిషం నిన్ను భద్రపరిచి
నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు చేర్చాలని, నీ పట్ల కలిగిన గొప్ప ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి యేసయ్యకి ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకొని నువ్వు వచ్చినట్లయితే నీ ముందు తన దూతల నుంచి నడిపిస్తాడు. ఈరోజు మనందరినీ కూడా ఆయన ఆ విధంగా నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆశతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, మా మార్గంలో నీ దూతల నుంచి నడిపించే దేవుడు కనుక మీకు వేల కొలది వందనాలయ్యా. మా అందరి మార్గాల్లో తోడుగా ఉండి మాకు క్షేమమును భద్రతను దయచేయండి. మీకు అంగీకారం లేనటువంటి మార్గాలు కూడా మేము ఎవ్వరము వెళ్ళకుండా నీ చిత్తాన్ని చేసే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.